ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్లాడండి. మన అంశము సజీవ యాగము. రోమపత్రిక 12:1 ఇలాగూ వ్రాయబడి ఉంటుంది. సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుడి. మనము బ్రతికి ఉండగానే పాపముల బ్రతుకుతున్న వాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీ శరీరానికి మీ మనసుకి ఎలాంటి పాపం అంటకూడదు. అబద్ధం ఆడటం, దొంగతనము, వ్యభిచారము, హత్యలు, దోపిడీలు వంటి వీటి వలన శరీరానికి పాపం కలుగుతుంది. ఇలాంటి మీ శరీరంతో జరిగించకుండా ఉన్నప్పుడే నీ శరీరం యాగముగా సమర్పించడానికి పనికి వస్తుంది. మనస్సులో ఎలాంటి చెడ్డ తలంపులు, ఆలోచన రాకూడదు. అలాంటి నీలోనికి ఆలోచన రాకుండా ఉండాలంటే సజీవమై బలము గలదై 2 అంచులు గల వాక్యము నీ మనస్సును నిలిచి ఉండాలి. ఈ వాక్యము హెబ్రీ పత్రిక 4:12 వ్రాయబడి ఉంటుంది. ఆ వాక్యము నీ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. అప్పుడు నీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించవచ్చు. ఆ వాక్యము నిన్ను సరిచేస్తుంది, సరిదిద్దుతుంది, శుద్ధీకరిస్తుంది.